నమస్తే బాబాయ్ గారు. చెప్పు. ఇప్పుడున్న ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది? కూటమి ప్రభుత్వం కొన్ని పథకాలు ఏమైనా పెట్టారు కానీ అవి కొన్ని అమలు అవ్వట్లేదు. పెన్షన్ కొంచెం లేట్గా అవుతుంది. ఇటువరకు 1, 2, 3వ తారీఖుల్లో అయిపోయాయి. అప్పుడు జగన్ ఇచ్చిన కొన్ని ప్రాబ్లమ్స్ చేస్తున్నారు. కానీ జగన్ మీద వీళ్ళు ఇవన్నీ మాటలు చెప్పి చేసి పెడుతున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి, షర్మిల గారికి ఆస్తి వివాదాలు ఉన్నాయని అంటున్నారు. దానికి ఏం చెప్తారు మీరు? అది అలా కుటుంబ ప్రాబ్లం. అది మనం చెప్పలేము. వాళ్ళకి ఆస్తులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అవి వాళ్ళ కుటుంబ ప్రాబ్లం ఉన్నట్టు వాళ్ళు చూసుకుంటారు. మనం చెప్పలేం కదా. విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పారు బాబాయ్, మళ్ళీ పెంచుతున్నారు. దానికి ఏమంటారు? మరి ఏ ప్రభుత్వం వచ్చినా చెప్పేది అదే. తగ్గిస్తున్నామంటారు, పెంచుతున్నామంటారు. ఇప్పుడు 3 గ్యాస్ బండ్లు అన్నారు. ఇప్పుడు అది ఎట్లా అమలు అవుతుందో ఎవరికి తెలియట్లేదు. డబ్బులు కట్టించుకున్నారు, దానికి ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నారని తెలిసింది. మరి అత్యాచారాలు పెరిగిపోతున్నాయి అన్నారు బాబాయ్, దానికి ఏం చెప్తారు? అత్యాచారాలు అంటే మనం చెప్పలేము. కొన్ని చోట్ల వాళ్ళు ఇది అయ్యి అవ్వచ్చు, లేకపోతే అత్యాచారాలు చేయొచ్చు. అయితే మరి వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారా? గెలిపిస్తాం. మరి చంద్రబాబు గారు సూపర్ 6 అమలు చేస్తామన్నారు. మరి వాటి గురించి ఏం చెప్తారు? సూపర్ 6 అమలు చేస్తామంటే ఎక్కడి నుంచి తెస్తారు డబ్బులు? ఎవరి దగ్గర నుంచి తెస్తారు? మళ్ళీ పెట్టుబడి పెట్టాల్సింది. వీళ్ళు పెట్టించుకుని వాళ్ళు పెట్టించుకొని పెరిగిపోవటంగానే తీర్చిన ఎవరు ఉండరు. మరి అమ్మఒడి ఇస్తా అని చెప్పారు. అమ్మఒడి ఇంకా ఇవ్వలేదండి. కొంతమందికి పండి అంటే కొంతమందికి పడలేదండి.